హాయ్ అండి, అందరికీ నమస్తే. వీటిని ఏమంటారో తెలుసా? వీటిని తామరతూలు అంటారండి. అయితే ఈ వర్షాలు అయితే మాకు బరంపురంలో అయితే చక్కగా దొరుకుతాయండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్వి దొరుకుతాయి. ఎప్పటికప్పుడు మేమైతే ఇవి వండుకుంటాము. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టమండి. ఇవైతే వీటి మీదన చిన్న నారు ఉంటుందన్నమాట. నార తీసేటప్పుడు వీడియో అయితే నాది మిస్ అయ్యింది. చక్కగా మనం ఆ నార తీసేసుకొని ఇలా చక్రాల్లో మనం కట్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఎక్కువ పల్చగా కాదు, ఎక్కువ దలసరిగా కాకుండా నేను చూపించే విధంగా ఇలా మనం కట్ చేసుకొని వీటిని మనం కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ పోసి ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి కొద్దిగా ఇందులో పసుపు ఇంకా సాల్ట్ వేసేసి మనం విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీని మసాలా కోసం బియ్యం ఒక చిన్న గ్లాస్ బియ్యం అయితే సరిపోతుందండి. మనం చూసుకొని నానబెట్టుకోవాలి. ఒక 2 గంటలు నానబెట్టుకున్న బియ్యంలో మనం కారంకి ఎంత కారం తింటామో అన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి వేసుకొని చుక్క వాటర్ వేసుకొని మనం మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి. ఈ పేస్ట్ మాత్రం చాలా మెత్తగా ఉండాలి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. మెత్తగా మనం చేసుకున్నాక ఇప్పుడు మనకి ఇవి కూడా ఉడికిపోయాయండి. 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. చూసారు కదా, ఇప్పుడు ఎక్కువ మెత్తగా కూడా అయిపోకూడదండి. ఇలా చక్కగా ఉడికితే మనకి ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది. కొంతమంది వీటిని కర్రీస్ చేస్తారు మా ఒరిస్సాలో. మేము మాత్రం ఎప్పుడు తవా ఫ్రై చేస్తాము. మా పిల్లలకి ఇలాగే ఎక్కువ ఇష్టం. ఇప్పుడు ఇవి మనం గిన్నెలో వేసుకున్నాక ఇందులో మనం ఆడించుకున్న ఈ పేస్ట్ని ఇంకా రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఇంకా కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఉడకబెట్టేటప్పుడు ఎలాగో మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం కొద్దిగా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇంకా చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. ఎక్కువగా పల్చగా కలిపేసుకోకూడదు. ఇలా ఉంటే మనకి ఫ్రై అనేది విడివిడిగా వస్తుందన్నమాట. ఈ పీసెస్ అనేవి విడివిడిగా వస్తాయి. చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా బాగుంటుందండి. ఇవి చెరువుల్లో ఉంటాయి, తామర పువ్వులు ఉంటాయి కదా, ఆ తామర పువ్వుల కాడలకి కిందనమాట ఇవి ఉంటాయి. చాలా చాలా టేస్ట్ అనమాట. ఈ కాలంలో అయితే మాకు బాగా దొరుకుతాయండి. చూసారు కదా ఫ్రై ఎంత బాగుందో, ఇంకా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇంకెందుకండి, మీరు కూడా ఇవి కానీ దొరికాయంటే ఒక్కసారి ట్రై చేయండి. ఇంకొకసారి నా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.